మన భూపాలపల్లి జిల్లాలో పార్లమెంటు అభ్యర్థి కోసం ఏర్పాటు చేసినటువంటి సన్నాహక సమావేశానికి విచ్చేసినటువంటి అలాగే వేదికను అలంకరించిన పెద్దలు అధ్యక్షత వహిస్తున్నటువంటి జ్యోతి మేడం గారికి అలాగే పెద్దలు మన భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారికి అలాగే అభ్యర్థి సుధీర్ కుమార్ సార్ గారికి మరియు పెద్దలు మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గండ్ర వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం. ఇప్పుడే వచ్చేసినటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు తాటికొండ రాజయ్య గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వేదికను దయచేసి అందరూ కూర్చోగలరు. వేదికను అలంకరించిన పెద్దలు అతిరథ మహారథులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క వేదికను అలంకరించిన అలాగే ఇక్కడికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఒక 1 అవర్ నేను తొందరగా ముగిస్తాను. మన పెద్దలు చాలా మంది ఉన్నారు మాట్లాడాను కాబట్టి మీరు కొంచెం ఓపికగా కూర్చోగలరని కోరుకుంటూ, నాకు గతంలో మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము కడియం శ్రీహరి గారిని డిప్యూటీ సీఎంగా ప్రకటించుకుందాం, ఎందుకంటే సారు దళితునికి ముఖ్యమంత్రిగా ఇస్తామనేసి అన్నారు. ఆ సందర్భంగా కడియం శ్రీహరి గారికి డిప్యూటీ సీఎంగా ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఆయన అసలు దళితుడే కాదు అతనికి డిప్యూటీ సీఎం పదవి ఎలా ఇస్తారనేసి అప్పుడు వారు చెప్పడం జరిగింది. మరి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కూతురికి వాళ్ళ కూతురు చేసుకున్నది ఒక ముస్లిం క్యాండిడేట్ని, మరి ఆమె కూడా దళితురాలు కాదు. అయినప్పటికీ ఇప్పుడు పిలిచి మరి ఎంపీ టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేసి నేను వేదిక సభాముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అంతేకాకుండా మా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక గురించి ఇందాక మన జ్యోతి మేడం గారు చెప్పడం జరిగింది. అది ఒక చరిత్ర, ఒక సినిమా తీయచ్చు దాని విషయంలో. ఎందుకంటే ప్రతి ఒక్క మా కౌన్సిలర్ల మీద కేసులు, అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రి వేళ వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు వాళ్ళ ఇళ్లకు పోయి వాళ్ళని వేధించడం జరిగింది. అయినప్పటికీ కూడా మా కౌన్సిలర్లు జంకకుండా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడి మేము చాలా పోరాటం చేసి మా వైస్ చైర్మన్ ఎన్నిక చేయడం జరిగింది. ఆ పోరాటం అన్నది కొనసాగుతుంది అనేసి, అలాగే మన ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి మన సుధీర్ కుమార్ గారికి అదేవిధంగా మేమందరం కూడా మా మున్సిపాలిటీ తరఫున కౌన్సిలర్లు అందరం కూడా విస్తృత స్థాయి ప్రచారం చేసి ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ నుంచి వెళ్ళి మేము భారీ మెజార్టీని ఇస్తామనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ చైర్మన్ గారు.